అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను వినండి. రోజు వెళ్ళే గుడికి వెళ్ళింది ఒక కోతి. కానీ ఆహారం దొరకపోవడంతో నీరసంగా వచ్చేసింది. చిట్టి అడవిలో తన నివాసమైన చెట్టు మీదకి చేరుకుంది. తన మిత్రుడైన కోతి రాకను గమనించింది ఉడత. అమ్మయ్య, వచ్చావా కోతి బావా? ఈరోజు నాకు బాధగా ఉంది అంది ఉడత. ఎందుకని అడిగింది కోతి. ఏముంది, ఈరోజు నాకు ఆహారం దొరకలేదు, నా కడుపు ఖాళీగా ఉంది అంటూ బాధపడింది ఉడత. రోజు వెళ్ళే చోటుకి వెళ్ళలేదా అడిగింది కోతి. వెళ్ళాను, కానీ అక్కడ పెద్దమ్మ లేదు, కూరగాయల బుత్తి లేదు బాధగా చెప్పింది ఉడత. నాకు కూడా ఆకలి తీరలేదు మిత్రమా, రోజు వెళ్ళి గుడికే వెళ్ళాను, కానీ అక్కడ భక్తులు లేదు అంటూ ఖాళీ కడుపు పట్టుకుంది. ఇప్పుడు మన ఆకలి తీయలేదా, కడుపు నిండేదా? ఉడత కోతి అనుకున్నాయి. కోతి ఉడత మాటలు విన్న చెట్టు పక్క నవ్వింది. చెట్టు నవ్వడంతో కోతికి ఉడతకి కోపం వచ్చింది. నవ్వావులే, ఆకలితో మేము ఏడుస్తుంటే నీకు నవ్వులాటగా ఉందే చిరు కోపంగా అని ఉడత. బాగా అడిగావు మిత్రమా, నిన్న మొన్నటి వరకు ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి కళాకాంతులు కోల్పోయి ఈరోజు పచ్చగా కొత్త చిగురు వచ్చేసరికి గతాన్ని మర్చిపోయి మనల్నే వెక్కిరిస్తుంది. వాళ్ళ మాటలకు చెట్టు నవ్వకుండా ఈసారి మౌనంగా ఉంది. కొమ్మ మీద కోకిల కూడా కోతిని ఉడతను చూసి నవ్వింది. చెట్టుతో పాటుగా నువ్వు మమ్మల్ని చూసి వెక్కిరిస్తూ నవ్వడం మాకు నచ్చలేదు. అవునులే, నిన్నటి వరకు మామూలుగా కూసిన నువ్వు ఈ రోజు నుండి కుహుం కుహుం అంటూ కొత్త రాగాలు తీస్తున్నావు. అందుకే ఈ కర్వం కాబోలు ఎత్తులనని వెక్కిరించడం లక్షణం అనిపించుకోదు. ఆ రెండు కోపంగా కోకిలతో అన్నాయి. అప్పుడు కోకిల, కోపం వద్దు మిత్రులారా, నేను చెప్పేది శ్రద్ధగా వింటే మీ తప్పు మీకే తెలుస్తుంది. మేం తప్పు చేసామా? అయితే చెప్పు అన్నాయి కోతి ఉడత. నిన్నటి తాగా శిశిర ఋతువు, చెట్టుకున్న ఆకలన్నీ రాలిపోతాయి. ఈ రోజు నుంచి వసంత ఋతువు, చెట్టు చిగురిస్తాయి. నన్ను కూసే కోత కూడా వినసొంపుగా ఉంటుంది. ఋతువులను బట్టి ప్రకృతిని బట్టి వచ్చే ఈ మార్పుల వల్ల నేను చెట్టు గర్వించడం అవసరం లేదు. కానీ నీ ప్రయత్నంలోపు కప్పిపుచ్చుకొని ఆహారం దొరకలేనని బాధపడటమే చెట్టుకి నాకే నవ్వు తెప్పించింది. అంతేగా అని కోకిల చెట్టుని అడిగింది. అంతే అంది చెట్టు. మేము రోజు వెళ్ళే చోటుకే కదా ఈరోజు వెళ్ళాము. అక్కడ మా ప్రయత్నం లోపలేముంది, ఎక్కడుంది అర్థం కాక కోకిలని అడిగాయి ఉడత కోతి. అదే చెప్తున్నా, నిన్న రాత్రి పడుకునే వేళ మీరు కబుర్లు చెప్పుకున్నారు. నేను పడుకోమని చెప్పినా మీరు నా మాట వినలేదు. మీరు ఆలోచనగా పడుకున్నారని సూర్యోదయం ఆగుతుందా, కాలచక్రం తిరుగుకుందా ఉంటుందా? మీరు లేచి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. గుడి కూడా మూసేశారు. పెద్దమ్మ కూరగాయల బుట్ట ఖాళీ అయిపోయడంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఎలా తెలుసు మా బాధ? నీకెలా తెలుసు అని కోకిల అడిగింది. మీరు మొద్దు నిద్రపోతున్నారని నేను చెట్టు అనుకుందాం. మీరు లేసేసరికి ఆహారం దొరుకుతుందో లేదో అని వాటికి కూడా ఆహారం తీసుకొని వచ్చాయి అని చెట్టు అంది. గుడి దగ్గరకు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి మీరు తినే ఆహారం తెచ్చాను, ఎంతైనా తోటి మిత్రులే కదా, ఇదిగో మీ ఆహారం అంటూ కోకిల తాను తెచ్చిన ఆహారాన్ని కోతికి ఉడతకి ఇచ్చింది. చెట్టు కోకిల మంచితనం తెలిసి కోతి ఉడత సిగ్గుతో తలదించుకున్నాయి. తన తప్పు తెలుసుకున్నాయి. మన్నించండి మిత్రులారా అని నందు
చెట్టు కోకిలతో అన్న చూడండి మిత్రులారా, ఒక చోట ఆహారం దొరకలేదని నీరసంగా వెనుకొస్తే దొరికే వరకు ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి అనేక దారులు కనబడతాయి. ఆకులన్నీ రాలిపోయాయని నిరాశంగా లేదు కదా, వసంతం కోసం ఎదురు చూసింది. ఫలితం వచ్చే వరకు ప్రయత్నించడం, సమయం పాటించడం మంచి లక్షణాలు. వీటితో పోలిస్తే మనకి ప్రతిరోజు వసంతమే. కోకిల మాటలతో కోటి ఉలకలు ఏకీభవించాయి. ఆ రోజు నుంచి ఆలస్యంగా నిద్ర లేకుండా కోకిలను అలసించాయి. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? సమయానికి లేవడం, కష్టపడడం, ప్రయత్నం చేయడం అవి ఉంటే ప్రతిరోజు వసంతమే. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.